అంటే ఇక్కడ ఎలాంటి జంతువులు లేవు, ఎలాంటి జీవజాలం లేదు, ఓన్లీ గుంటనక్కలే ఉన్నాయి. కొన్ని గుంటనక్కలు కావాలని చెప్పేసి హెచ్సి భూముల మీద కన్నేసి, అందుకే వాటిని ఎట్టి పరిస్థితుల్లో గుంటనక్కలను అడ్డుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మీరేమో ఇక్కడ నెమ్మళ్ళు ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి అని చెప్పి ఏది నిజం? అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్గా అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. గుంట నక్కలు లేవు, నక్కలే ఉన్నాయి అని అంటే చూపిస్తాం. మీకు తెలుస్తుందా? టైం తెలుస్తుంది కదా. ఇక్కడ పీకాక్ నిన్న తీసింది. చూడండి, నక్కలు లేవు, నక్కలు లేవు అంటున్నారు కదా. ఇవన్నీ ఈరోజే మీకు లేవు లేవు అంటున్నారు కదా. చూపిస్తాం రండి, ఇక్కడ లైవ్ లో చూపిస్తాం రండి. రాత్రికి మీకు పికాకుల సౌండ్ వినిపిస్తలేదా? మీకు చెవులు లేవా? కళ్ళు మూసుకున్నారా? చూపిస్తాం రండి. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. జింకలు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. రేవంత్ రెడ్డి కళ్ళు కనిపిస్తలేవు. 400 ఎకరాలు కూడా ప్రభుత్వానివే కావాలని చెప్పేసి హెచ్యు విద్యార్థులను వేరు బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. బయట వ్యక్తులు ఎవరు అండి? మీరు పాలిటిక్స్ గారా? బయట వ్యక్తులు లేరు, వాళ్ళు వీరు మీరిద్దరండి చేరింది, మేం కాదు చేరుకుంది. అంటే ఆ గవర్నమెంట్ గురించి మాట్లాడితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ని, ఈ గవర్నమెంట్ అంటే టాపిక్ డైవర్ట్ చేయడానిక. మీరు అసెంబ్లీలో పోట్లాడుకున్నట్టు కాదు, అసెంబ్లీలో మీరు రౌడీలాగా మాట్లాడినట్టు కాదు. ఇక్కడ పోలీసులను మొత్తం హెచ్సిలో మొత్తం పోలీసులతో నింపేసి విద్యార్థుల్ని ఎలాంటి ప్రొటెక్ట్ చేయకుండా, స్వేచ్ఛగా తిరగనీయకుండా అడ్డుకుంటారని చెప్పేసి కూడా మనకు వినిపిస్తా ఉంది. ఎవరండి అడ్డుకునేది? ఎవరు కనిపిస్తున్నారండి ఇక్కడ? ఇలా అంటే మీరు ఏమంటారు? స్టూడెంట్స్ అందరు రౌడీలా? వీళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడ పోతాం అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? ఎలాంటి అలిగేషన్స్ చేస్తున్నారు మీరు స్టూడెంట్స్ మీద? ఎలాంటి అలిగేషన్స్ వేయాలండి? స్టూడెంట్స్ వీళ్ళు ఏమంటే అంటే పండగ లేదు, ఉగాది లేదు, రంజాన్ లేదు, హాలిడే లేదు, ఏం లేదు, తిండి లేదు, నీళ్లు లేవండి వీళ్ళకి. అంటే ఎవరో ఏదో చెప్తారని 200కి 300కి ఓటు అమ్ముకున్నట్టు ఈ స్టూడెంట్స్ అందరు కనిపిస్తున్నారా మీకు? ఎవరి మాట వాళ్ళు వింటే వాళ్ళది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మీ గురించి స్టూడెంట్స్ పోట్లాడినప్పుడు వాళ్ళు కూడా అట్లానే అనుకోవాలా? మీ తరఫున మాట్లాడిరు అనుకోవాలా? ఏం మాట్లాడుతున్నారండి టాపిక్ డైవర్ట్ చేయడానికి? కాబట్టి రండి ఇక్కడికి, ఎవరి పార్టీయో ఏంటో తెలుసుకోవడానికి. అంటే మీరు నిన్న ప్రతిపక్షాలను కూడా కలిసినారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీరు పొద్దున్న నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో కూడా కూర్చున్నారు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎలాంటి స్పందన వచ్చింది? గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఏమైనా వచ్చిందా? ఎవరి స్పందన అండి? ఎవరైనా స్పందనిస్తే మేమెందుకు రోడ్లకి కూర్చుంటాము? ఎవరు ఎట్లా మంచిగా స్పందించి ఉంటే, మాకు కావాల్సిన సొల్యూషన్ మాకు వచ్చుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు కదా. ఇక్కడ కూర్చొని ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళం కాదు కదా. ఎవరి నుంచి ఏ స్పందన లేకనే ఇక్కడ కూర్చున్నాం. స్టూడెంట్స్ ఆర్ లైక్ హెల్ప్లెస్ నౌ. అంటే ఇప్పటికే 400 ఎకరాలు ఆల్రెడీ మేము జీవో జారీ చేసిన వాళ్ళకి ఇష్యూ చేసిన వాటిని వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం వాదిస్తోంది. అవి ప్రభుత్వ భూములే అని చెప్పేసి కొన్ని వర్గాలు కూడా వాదిస్తూ ఉన్నాయి. దాని పట్ల మీరు ఏమంటారు? ఎవరి ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారండి? ఇష్టం వచ్చినట్టు. ఆ రోజు దామగుండం ఫారెస్ట్ గురించి, ఈ రోజు హెచ్సియు ల్యాండ్ గురించి, మొన్న పేద ప్రజల డెమాలిషన్స్ అయినాయి. ఎవరి ల్యాండ్ అండి? ఎవరిని అడిగిస్తున్నారు? ఏది ఎక్కడ అడిగారా? ప్రజలను అడిగారా? మీకు ఇది కావాలి అని మీరు అడిగారా? అడగరు. మీరు అడగరు, కానీ దోచుకు తింటారు. కానీ స్టూడెంట్స్ బయటకు వస్తే మాత్రం వాళ్ళని రౌడీలాగా ట్రీట్ చేస్తారు. ఎవరిని అడిగి ఎవరి ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారండి? ఒక్కసారైనా అసలు ప్రజల దగ్గరికి మీరు అడిగారా? ప్రజలకి ఏం కావాలో అడిగినారా? అడగలేదు కదా. అడగకుండా ఎవరి ల్యాండ్ ఎవరికో ఇవ్వడం, ఎవరికి దోచిపెడుతున్నారు? మాది అంటే మీ తాత ఇచ్చిందా, మీ ముత్తాత ఇచ్చిందా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించినావా ఈ ల్యాండ్ ని? ఈ ల్యాండ్ ఎవరిది? జమీన్ మంది, జల్ మనయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. వాళ్ళదేంటండి? వాళ్ళదే ఎవరిదండి ఇది? ఇప్పటికే కొన్ని జింకలు నెమ్మలన్నీ కూడా భయంతో ఎగిరిపోతా ఉన్నాయి, పక్కకు పారిపోతా ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. అంటే వాటి పట్ల మాకు బాధ చేస్తుందని చెప్పి హెచ్సియు విద్యార్థులు చెప్తున్నారు. నిజంగా నైట్ పూట మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, క్యాంపస్లో ఉంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ ఉంటున్నాం కాబట్టి తెలుస్తుందండి. జింకలు ఎక్కడ పోతాయి? మొత్తం బయోడైవర్సిటీ. రాత్రికి రాత్రి చెట్లన్నీ కొట్టేసిర్రు. బుల్డోజర్స్, ఒక 100 బుల్డోజర్స్ పంపించారు. ఇంతగా ఎందుకు చేయాలి అసలు? జింకలు, పక్షులు ఇవన్నిటి ప్రాముఖ్యత మీకు తెలుసా? చదువుకోలేదా అసలు మీరు? ఎన్వైరన్మెంట్ ఎంత పెద్ద టాపిక్ అది. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుంది? యాక్చువల్గా నిజానికి మాట్లాడితే ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మనం పీల్చుకునేది గాలే కాదు, 2 సిగరెట్లతో సమానం. తెలుసా మీకు అది? ఈ జ్ఞానం లేకుండా మీరు ఏం చేస్తారండి? ఇక్కడ ల్యాండ్ అంతా అమ్ముకొని అమీర్లై, కోటీశ్వర్లై యూకేలు యుఎస్ లో వెళ్ళి పడుకుంటారా? ఏం చేస్తారండి అసలు మీరు? మీ పిల్లలేమో ఎడ్యుకేషన్ యూకేలో యుఎస్ లో చదవాలి, వాళ్ళేమో అక్కడ మంచి గాలిని పీల్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పొల్యూటెడ్ గాలిని పీల్చుకొని చచ్చిపోవాలా? ఇట్స్ ద లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వీ నీడ్ టు ప్రొటెస్ట్ దట్. అంటే
కాపాడుకోవడానికి మీరు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, రేపు లీగల్గా కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా మీరు ఎలాంటి 400 ఎకరాలను కాపాడుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఎలాంటి కాల్ తీసుకోబోతా ఉన్నారు? లీగల్లీ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఆ కేసుని మీరు పట్టించుకోకుండా 3 డేస్ హాలిడేస్ అని చెప్పి ఆ 3 డేస్ లో డెమాలిషన్ చేశారు. అంటే మీకు న్యాయ వ్యవస్థ కూడా రెస్పెక్ట్ లేదా, డెమోక్రసీ మీద రెస్పెక్ట్ లేదా, పాటించారా మీరు? అసలు అసెంబ్లీలో మాట్లాడినట్టు నిజంగానే రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.